విజయవాడలో అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు హాజరయ్యారు. మత్స్యకారులకు బోట్లు, వలలు కొనుగోలుపై గతంలో టీడీపీ ప్రభుత్వం 75% సబ్సిడీ ఇచ్చిందని, వైసీపీ ప్రభుత్వం ఆ సబ్సిడీ 40% కుదించిందని మండిపడ్డారు. కూటమి సర్కారు 75% సబ్సిడీ పునరుద్ధరించాలని కోరారు. తీర ప్రాంతాల్లో వారికి వృత్తిపరమైన ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఆక్వా జోన్ కిందకు తీసుకొచ్చి విద్యుత్ ఫ్రీగా ఇవ్వాలని, ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తామని చైర్మన్ చిలకలపూడి పాపారావు తెలిపారు. అంతకుముందు 75% సబ్సిడీ ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 40% తీసుకొచ్చాడు. ఆ విధంగా నెట్స్ కానివ్వండి, బోట్లు కానివ్వండి, ఏది కూడా తీసుకున్న పరిస్థితుల్లో అగ్నికుల సోదరులు గత 5 సంవత్సరాల్లో ఎంతో నిరాదరణకు గురయ్యారు. అది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే అగ్నికుల క్షత్రియులకి ఎక్కడ కూడా సామాజిక భవనాలు కానివ్వండి, డైపీస్ ప్లాట్ఫామ్ కానివ్వండి, మరి పోర్ట్లు కానివ్వండి, మామూలుగా ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. మరి అవన్నీ లేకుండా ఎట్లా అభివృద్ధి చెందుతారు? అది గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కట్టిన పాపన లేదు. కాబట్టి అది మాకు గట్టిగా అన్యాయం జరిగింది. ఇంకా చాలా రకాలుగా అగ్నికుల క్షత్రియులకి అన్యాయం జరగడం జరిగింది.